పూర్వం శిలాద మహర్షి అనే గొప్ప ముని ఉండేవారు. ఆయనకు సంతానం లేదు. అయోనిజుడైన అనగా స్త్రీ గర్భం నుండి పుట్టనివాడు మరియు మరణం లేని కుమారుడు కావాలని శివుడి కోసం ఘోర తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మహర్షి, నీ కోరిక తీరుతుంది, నేనే నీకు పుత్రుడిగా జన్మిస్తాను అని వరమిచ్చారు. కొంతకాలానికి యజ్ఞభూమిలో ఒక బాలుడు దొరికాడు. ఆ బాలుడే నంది. నంది సకల శాస్త్రాలు నేర్చుకొని పెరుగుతున్నాడు. కానీ ఒకరోజు మిత్ర, వరుణులు అనే దేవతలు వచ్చి నందికి ఆయుష్ చాలా తక్కువ, త్వరలోనే తను మరణిస్తాడు అని చెబుతారు. ఇది విని శిలాదుడు విలపిస్తుంటే నంది నవ్వి ఇలా అన్నాడు, తండ్రి, నన్ను ప్రసాదించింది ఆ పరమశివుడు, నన్ను రక్షించే బాధ్యత కూడా ఆయనదే, మీరు చింతించకండి, నేను ఆ మహాదేవుడిని మెప్పిస్తాను అని అన్నాడు. నంది శివుడి కోసం తపస్సు మొదలుపెట్టాడు. తన ప్రాణం మీద ఆశతో కాదు, శివుడి మీద ఉన్న అనంతమైన భక్తితో. ఆ తపస్సుకు కైలాసం కదిలిపోయింది. బోలా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. నంది, నీ నిష్కల్మషమైన భక్తికి మెచ్చాను, నీకు మరణం లేదు, నువ్వు ఎప్పుడూ నా చెంతనే ఉంటావు అని అన్నాడు. స్వామి, నాకు మరణం లేకపోవడం ముఖ్యం కాదు, నా ప్రతి శ్వాస మీ సేవలోనే గడవాలి, మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మీతోనే ఉండాలి అని నంది పలికాడు. నంది కోరిక విన్న శివుడు మురిసిపోయాడు. తన గణాలకు అధిపతిగా పట్టాభిషేకం చేసి తనను మోసే వాహనంగా తన ద్వారం వద్ద ఉండే ద్వారపాలకుడిగా అంగీకరించాడు. అప్పటి నుండి శివుడు ఎక్కడ ఉంటే నంది అక్కడ ఉంటాడు. అందుకే ఏ శివాలయానికి వెళ్ళినా నందిని దర్శించుకొని ఆయన చెవిలో మన కోరిక చెప్పుకుంటే అది నేరుగా ఈశ్వరుడికి చేరుతుందని మన నమ్మకం. భక్తి ఉంటే భగవంతుడు వాహనంగానైనా మారుతాడు అనడానికి నంది చరిత్ర ఒక నిదర్శనం. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.